చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో చేసినటువంటి అప్పు 3 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఈ 3 లక్షల కోట్ల రూపాయల అప్పుకు సంబంధించి ఏ అప్పులు ఏ రకంగా చేశారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆర్థిక సంవత్సరం మార్చి వరకు ఉన్న అప్పు కాగ్ లెక్కల ప్రకారం 81,597 కోట్లు. 2025-26 కాగ్ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న అప్పు 77,040 కోట్లు. డిసెంబర్ 2న మనం ఆ రోజు కూడా డిబేట్ పెట్టుకున్నాం. అప్పుడు చేసిన అప్పు 3,000 కోట్లు. డిసెంబర్ 30న అంటే నిన్న కొత్త సంవత్సరం రాబోతోంది కదా, మ్యాక్సిమం 3 లక్షల కోట్లకు తీసుకురావడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి చూడండి. సంపద సృష్టిలో ఎంత కష్టపడిపోతున్నారో, ఎంత చెమటోడ్చుతున్నారో మీకు అర్థమవుతుంది. మొత్తం కలిపితే బడ్జెట్ పరిధిలో చేసినటువంటి అప్పు 1,65,637 కోట్లు. దొడ్డిదారిలో కార్పొరేషన్ల పేరుతో చేసేటటువంటి బడ్జెటేతర అప్పు ఎంతో ఒక్కసారి చూస్తాం. వివిధ కార్పొరేషన్ల నుంచి చేసిన అప్పు ఇప్పటి వరకు 80,245 కోట్లు. మన ఆంధ్రప్రదేశ్కు మాత్రం మూడో అప్పు అమరావతి ముప్పు కాదు, అమరావతి అప్పు అనేది ఒకటి ఉంటుంది సెపరేట్గా. ఈ అమరావతి అప్పు ఒకసారి చూపించండి. ఇది సెపరేట్ సార్. ఇది మళ్ళీ కేంద్రానికి కూడా అందరూ చేతులెత్తి ఒక్కసారి ఈ న్యూ ఇయర్ సందర్భంగా అందరూ వందనాలు పలకండి. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా అప్పులు చేసుకునే అవకాశం, వెసులుబాటు కల్పించారు. 47,387 కోట్లు సార్. ఇది సపరేట్ ముప్పు. ఈ సపరేట్ ముప్పుకి మళ్ళీ మనమే పన్నులు కట్టాలి. ఈ అప్పులు కూడా మనమే తీర్చాలి. ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మీరందరూ బాధ్యులు, మీరందరూ ఆ బరువు మోయాలి, మీరందరూ పన్నులు కట్టాలి. మనం అధిక కాంట్రాక్టులు అప్పగిస్తాం, అక్కడ ఎంత వీలైతే అంత నొక్కేద్దాం. ప్రస్తుతానికి అక్కడ చేసినటువంటి అప్పు 47,387 కోట్లు. ఈరోజు నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఇది 1.5 లక్షల కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు చేరుకోబోతోంది. ఈరోజు రాసి పెట్టుకోండి. 2025 డిసెంబర్ 31న నేను చెప్పినటువంటి మాట రాసి పెట్టుకోండి. ప్రస్తుతానికి 47,387 కోట్లు ఉంది కదా, ఇది 1.5 లక్షల నుంచి 2 లక్షల కోట్లకు అతి త్వరలోనే మీ కళ్ళతో మీరు చూస్తారు. నెక్స్ట్, ఓవరాల్గా ఈ మూడు కలిపితే బడ్జెట్ అప్పు, బడ్జెటేతర అప్పు, అమరావతి అప్పు కలిపితే మొత్తం ఎంత అయిందండి అయ్యా అంటే, బడ్జెట్ అప్పు 1,65,637 కోట్లు, బడ్జెటేతర అప్పు 80,245 కోట్లు, అమరావతి ముప్పు 47,387 కోట్లు. మొత్తం ఎంత అయిందయ్యా అంటే 2,93,269 కోట్లయింది సార్.